ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు వచ్చే అతిపెద్ద పండుగ ఓటు. అటువంటి ప్రజాస్వామ్య పండుగలో మన ఓటు హక్కును విధిగా వినియోగించుకోవడం ఒక పౌరుడిగా మన కర్తవ్యం. తొలిసారి ఓటు వేసేవారికి ఈ ప్రక్రియ పూర్తిగా కొత్త. మీటా నొక్కడమే కాదు, ఓటెవరికి పడిందో నిర్ధారించుకునే హక్కు కూడా ఓటరుగా మన బాధ్యతని వారు తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈవీఎంలో ఓటు ఎలా పడుతుందో, ఆ విధానం ఏమిటో ఇప్పుడు చూద్దామా? ఓటు వేసే ముందు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక ఏం చేయాలో తెలుసుకుందాం. ఓటరు చీటీ ఐడి కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాక మొదట పోలింగ్ అధికారి 1 వద్దకు వెళ్ళాలి. ఓటరు వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల లిస్టులో పరిశీలిస్తారు. ఓటరు పేరు జాబితాలో వరుస సంఖ్యను బిగ్గరగా చదువుతారు. ఆ కేంద్రంలో పార్టీల వారీగా ఉన్న పోలింగ్ ఏజెంట్లు ఆ ఓటరు పేరు, నెంబర్ను తమ వద్ద ఉన్న ఓటర్ లిస్టులో సరిచూసుకుంటారు. అనంతరం పోలింగ్ అధికారి 2 వద్దకు ఓటరు వెళ్ళాలి. అతని వద్ద ఉన్న స్లిప్లోని వివరాలను ఆ అధికారి తన వద్ద ఉన్న రిజిస్టర్లో సరిచూసుకుని సంతకం తీసుకుంటారు. ఒకవేళ ఓటరు నిరక్షరాస్యులైతే వేలి ముద్ర తీసుకుంటారు. ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. ఏపీలోని శాసనసభ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటర్లకు ఎన్నికల అధికారులు 2 వేర్వేరు రంగుల స్లిప్పులు ఇస్తారు. వాటి ఆధారంగా 2 బ్యాలెట్ యూనిట్లలో వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అక్కడి నుంచి ఓటరు పోలింగ్ అధికారి 3 వద్దకు వెళ్ళాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటిని పరిశీలిస్తారు. తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్లో మీటర్ నొక్కి ఓటును విడుదల చేస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ వద్దకు ఓటరు వెళ్ళాలి. ఈ యూనిట్ పై భాగంలో ఆకుపచ్చని ఎల్ఈడి బల్బు వెలుగుతూ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్పై అతికించిన బ్యాలెట్ కాగితంపై తాను ఓటేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు పక్కనే ఉన్న మీటాను నొక్కాల్సి ఉంటుంది. మీటాను నొక్కగానే దాని పక్కనే ఉన్న బాణం గుర్తులో రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది. బీప్ సౌండ్ వస్తుంది. బ్యాలెట్ యూనిట్ పై ఉన్న గ్రీన్ కలర్ లైటు ఆరిపోతుంది. బ్యాలెట్ యూనిట్ పై సమీపంలోనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో ఒక స్లిప్ కనిపిస్తుంది. అందులో ఓటరు ఓటు వేసిన పార్టీ సింబల్, అభ్యర్థి పేరు కనిపిస్తాయి. ఈ చీటీ 7 క్షణాల పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి అమర్చిన డబ్బాలో పడిపోతుంది. దాన్ని పరిశీలించి తాను వేసిన ఓటు సరిగ్గా పడిందా లేదా అన్నది ఓటరు నిర్ధారించుకోవచ్చు. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేరువేరుగా ఓటు వేయాల్సి ఉంటుంది.